ఇంకా టైం అవ్వలేదు కదండి. నేను ఈ బాక్స్ బండిలో పెట్టేసి వస్తాను. అది కాదు. దిగులు పడకు, నేను దేంట్లో ఇన్వాల్వ్ అవుతాను. సార్, గాయపడిన వాళ్ళు కొట్టిన వాళ్ళు అందరూ రౌడీలే అనిపిస్తోంది. ఈ అమ్మాయి కేసుకు సంబంధం ఉండొచ్చేమో. ఎటువంటి సంబంధం లేదు. రెండు కేసులు. ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి నాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయి నన్ను ఇక్కడి నుంచి పంపించేయడానికి. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? మిస్ అయింది ఒక అమ్మాయి కదా. అయితే మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసేస్తే. నువ్వు ఈ బండి నడుపుతావా? నడుపుతాను. ఓ పని చెయ్యి, ఆ డ్రైవర్ని వాళ్ళతో పాటే హాస్పిటల్కి వచ్చామని చెప్పు. వెళ్ళి. ఓకే సార్. పోలీసులు ఎక్కువగా లేరు అనుకుంటా, జాగ్రత్తగా ఉండండి. సరేనా? వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా, దిగు. వాళ్ళకు కూడా చెప్పే అనవసరంగా దెబ్బలు తినతని. మ్యాటర్ ఫినిష్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మనకు డబ్బు అందదు. రే బాబీ, నా మీదున్న నమ్మకం వల్లే వాళ్ళు పెద్ద పెద్ద పనులని నాకు అప్పగిస్తున్నారు. అదే నమ్మకం ఇప్పుడు నీ మీద కలిగింది. అరే సలీం బాయ్, ఎన్నేళ్ళుగా ఇలాంటి డీలింగ్ చేస్తున్నావు. డోంట్ వరీ. ఏదైనా కారణం వల్ల ఇది జరగకుండా పోతే నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాను. సలీం బాయ్, నీతో ఎవరున్నారు? బాబీ. సలీం బాయ్, నువ్వేం తెగులు పడకు, ఈ డీలింగ్ మనం చేస్తున్నాం. ఒకవేళ నాకేదైనా జరిగితే అది చూడ్డానికి నువ్వుండవు. నువ్వు తినరా? థ్యాంక్స్ అక్క. ఎవరు? ఏం కావాలి? ఏంటిది? మందు ఎక్కువైంది. నువ్వు ఆ సలీంకి ఫోన్ చేసి చెప్పే వాడి ఫ్లాట్లో నేను లేనని. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వు వెళ్ళు.